హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఏఎల్‌పి 5696 జాబ్‌లకి అఫీషియల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మీరేమేం మిస్టేక్ చేయొద్దు అండ్ మొబైల్‌లో ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతది. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అడుగుతున్నారు. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తానండి. నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీకేమైనా అప్లికేషన్‌లో గాని, లేకపోతే ఎంప్లాయ్‌మెంట్‌లో ఏదో డౌట్ ఉన్నా కూడా నేను మిమ్మల్ని క్లారిఫై చేయడం జరుగుతది. అండ్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతది. ఫ్రెండ్స్, మీ అందరి కోసమే చాలా కష్టపడి ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో, ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అర్థమవుతది. అండ్ వీలుంటే ఎక్కువ మందికి షేర్ చేయండి. సో, వాట్సాప్ గ్రూప్‌లో గాని, వాట్సాప్ స్టేటస్ గాని పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాము. ఫ్రెండ్స్, ఏఎల్‌పీకి అప్లై చేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జస్ట్ అప్లికేషన్ చేస్తే మీరైతే జాబ్ సాధించలేరు. ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో, ఈ ప్రిపరేషన్ కోసం చాలా తక్కువ ప్రైస్‌లో మీకు ఏఎల్‌పీ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో, డిస్క్రిప్షన్‌లో మనకు విజన్ అప్డేట్ అనే యాప్ ఉంటది. ఇది మన అప్లికేషన్. ఓకేనా? విజన్ అప్డేట్ యాప్ ఉంటది. డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అందులో మీకు జాబ్స్ అకాడమీ క్లాసెస్ అని ఉంటాయి. ఓకేనా? జాబ్స్ అకాడమీ క్లాసెస్ ఉంటది. అందులో ఆర్ఆర్‌బీ కోర్స్ అనేది 2500 కోర్స్ అనేది 1299కే ఇవ్వడం జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద ప్రైస్‌కే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి పర్సనల్‌గా నేను రూ. 500 అనేది రీఫండ్ చేస్తాను. ఈ కోర్స్ అనేది మనం డిజైన్ చేయలేదు. వేరే ఇన్‌స్టిట్యూషన్ నుంచి అయితే మనం తీసుకోవడం జరిగింది. సో, ఆ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు పెట్టిన ప్రైస్ ఇది. ఓకేనా? సో, మీరు పేమెంట్ చేయండి. మన ఛానల్ నుంచి ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్ ఉన్నారో వాళ్ళకి రూ. 500 అనేది రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లలో ఏఎల్‌పీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా ఉద్యోగాన్ని సాధించొచ్చు అనేది చెప్తాను. అండ్ సిలబస్ ఏంటి, వేటి మీద కూడా మీకు కమాండ్ ఉండాలని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇలాంటి నోటిఫికేషన్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు పేజ్ ఉంటుంది. సో, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి. ఎవరైతే న్యూగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారో క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఎవరైతే అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారో ఆల్రెడీ హావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో, మీరు న్యూగా క్రియేట్ అకౌంట్ చేస్తున్నారు కాబట్టి క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్‌స్ట్రక్షన్ పేజ్ వస్తది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్‌లోడ్ చేయాల్సినవి రెండే డాక్యుమెంట్లు. ఓకేనా? ఒకటి ఫోటో, 2 సిగ్నేచర్. అది కూడా 70 కేబీ బిలో సిగ్నేచర్. సిగ్నేచర్ వచ్చేసరికి 50 కేబీ బిలో వచ్చేసరికి మనకు ఇమేజ్ ఫార్మాట్ అయితే అడుగుతున్నారు. సో, మీరు దాంట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యారో మార్క్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ కరెంట్‌లీ డిబార్డ్ ఫ్రమ్ ఆర్ఆర్‌బీ? నో పెట్టేసేయండి. ఇవి మొత్తం నో పెట్టేసేయండి. ఓకేనా? ఇవి నో మొత్తం పెట్టేసి నేషనాలిటీ, ఓకేనా? నేషనాలిటీ ఇండియా పెట్టండి. అండ్ మీ ఫుల్ నేమ్ ఏంటి? మీ ఫుల్ నేము, మీ ఫుల్ నేమ్. హావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్? మీరేమన్నా నేమ్ చేంజ్ చేసుకున్నారా? ఎస్ఎస్‌సి తర్వాత నో పెట్టేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తది. జెండర్, రీజెండర్, ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయండి. రాగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ వస్తది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ బేసిక్ సైడ్‌లో ఆధార్ నంబర్స్ ఉంటాయి. అండ్ ఇవి యూజ్ చేయొచ్చా అని ఇక్కడ టిక్ మార్క్ ఉంటది. ఇక్కడ టిక్ చేసేసేయండి. ఓకేనా? సో, టిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రెస్. మీ ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయంగానే ఇక్కడ జనరేట్ అని వస్తది. ఈ జనరేట్ మీద క్లిక్ చేస్తే మీ ఈ ఈమెయిల్‌కి ఈమెయిల్ అడ్రెస్ వస్తది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. మొబైల్‌కి ఓటీపీ వస్తది. ఓటీపీ ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇప్పుడు మన జాబ్స్ అకాడమీ కదా! నేను క్రియేట్ చేస్తున్నా చూడండి. జాబ్స్ అకాడమీ. ఓకేనా? ఓకేనా? జాబ్స్ అకాడమీలో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? సో, 1, 2, 3 నంబర్స్ అండ్ ఎట్ ద రేట్ గాని, సింబల్ గాని ఏదో ఒకటి మెన్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే సెక్యూర్‌గా ఉంటది. ఓకేనా? ఇది పెట్టేసేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు ప్రెజెంట్ ఈ పేజ్ అయితే ఉందో ఇది మొబైల్ వ్యూ పేజ్ అండి. మనకు సైట్‌ని చాలా సెక్యూర్‌గా పెట్టేశారు. ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, మొబైల్‌లో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ అవుతది గానీ, రిజిస్ట్రేషన్ అవ్వడానికి టైం పడుతుంది. అసలు మొబైల్‌లో చేస్తే అంటే ఏమవుతదంటే, మీకు ఈమెయిల్‌కి ఓటీపీ వెళ్ళట్లేదు. దీనికల్ల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ ప్రివ్యూ బటన్ రావట్లేదండి. ఓకేనా? ఇక్కడ ప్రివ్యూ బటన్ రావట్లే. అదే మీరు డెస్క్‌టాప్ సైట్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని చేస్తున్నట్లయితే, ఇక్కడ మీకు ప్రివ్యూ అండ్
నెక్స్ట్ అండ్ ప్రివ్యూ వస్తది. నెక్స్ట్ అండ్ ప్రివ్యూ వచ్చినప్పుడు మీకొక షీట్ వస్తది ఇట్లా. ఓకేనా? ఈ షీట్‌లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డీటెయిల్స్ కింద కన్ఫర్మ్ అని ఉంటది. ఒక చెక్ బాక్స్ ఉంటది. చెక్ బాక్స్ తీసి కన్ఫర్మ్ ఉంటది. అంటే క్రియేట్ అకౌంట్ అని ఉంటది. సో, ఈ క్రియేట్ అకౌంట్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా గూడా నేను మీకు చేసి పెడతాను. మీరు జాబ్స్ అకాడమీ ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో చేసి అక్కడ నాకు కామెంట్ చేయండి. లేదా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇన్‌స్టాగ్రామ్‌లో. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసి చెప్తాను. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మీకు తెలిసిన ల్యాప్‌టాప్‌లో గాని, మీకు తెలిసిన కంప్యూటర్‌లో గాని ఎక్కడైనా చేయించుకోండి. దీనికి డబ్బులుండవు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వితౌట్ రిజిస్ట్రేషన్ మీరు చేయడానికి ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ అనేది మొబైల్‌లో అయితే అవ్వట్లేదు. ఒకవేళ మీరు మొబైల్‌లో అవ్వాలంటే పఫిన్ బ్రౌజర్ అని ఒకటుంటది. దాన్ని డైలీ ₹5 ఇచ్చి కొనాల్సుంటది. దానికన్నా బెటర్ మీరెక్కడ మీ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళుంటే ల్యాప్‌టాప్‌లో గాని ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేపించుకోండి. జస్ట్ రిజిస్ట్రేషన్ చేపించుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇదే అప్లై మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ వస్తది. ఓకేనా? ఆల్రెడీ హావ్ ఎన్ అకౌంట్ అంటే నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి మీ మొబైల్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ చేసేటప్పుడు నైట్‌లో చేయండి. 10, 12 ఆ టైంలో చేయండి. ఈజీగా అయిపోతుంది. సో, ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో, లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటది. ఓకేనా? రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గదా! రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్ అండ్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుందో, అది ఎంటర్ చేయగానే ఈ విధంగా ఉంటది. సో, ఈ విధంగా ఉన్న దాంట్లో మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటది. అండ్ దాంతో పాటు వెరిఫై అండ్ మోడిఫై ఇవి 2 కూడా ఇచ్చారండి. ఓకేనా? ఈ వెరిఫై అండ్ మోడిఫై కూడా ఇచ్చారు. అది దాని తర్వాత మాట్లాడుకుందాము. ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతది. ఈ పేజ్‌లో మీరు ఎక్కడ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు? ఏ రీజియన్‌లో అంటే ఏ దాంట్లో అప్లై చేస్తున్నారు? మనమైతే సికింద్రాబాద్ అప్లై చేస్తాం. ఓకేనా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు సికింద్రాబాద్‌కి అప్లై చేస్తారు. సో, మనకు ఎస్‌సీఆర్, ఈ ఈ ఈసీఓఆర్ ఉంటది. ఇవి 2 సెలెక్ట్ చేసుకోండి. ఇవి 2 సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆధార్ సీడింగ్‌తో పాటు మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో, ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ అనేవి ఫెచ్ అయిపోతాయి. ఈ విధంగా పేజ్ ఉంటుంది. సో, టాప్‌లో డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి చూపించలేదు సెక్యూరిటీ ఇష్యూ. సో, మ్యారిటల్ స్టేటస్ అన్‌మ్యారిడ్ వచ్చేసి అండ్ రిలీజియన్ ఏంటి? హిందూనా? ముస్లిమా? ఇచ్చేసేయండి. అండ్ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ ఇది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలండి. ఓకేనా? ఇది ఏదైతే మెన్షన్ చేస్తారో దాని ప్రకారం మీకొస్తది పేపర్. మీరు తెలుగునా? లేకపోతే ఇంగ్లీషా? హిందీనా? అనేది మెన్షన్ చేసుకోండి. సో, మోల్స్ ఓకేనా? యాస్ పర్ యువర్ ఎస్ఎస్‌సి మెమోలో ఉంటాయి. ఆ మోల్స్ మీరు ఇచ్చుకుంటే సరిపోతది. సో, ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కమ్యూనిటీ ఇవ్వండి. అండ్ పోస్టల్ అడ్రెస్ ఓకేనా? మీరు ఎక్కడ ఉంటారనే పోస్టల్ అడ్రెస్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ కూడా ఇదే చూసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఓబీసీ సెలెక్ట్ చేస్తే ఓబీసీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? ఓబీసీ నాన్ క్రిమీ లేయరా? లేయరా? అని అంటే క్రిమీ లేయరా? నాన్ క్రిమీ లేయరా? నాన్ క్రిమీ లేయరు అంటే 8,00,000 బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా గూడా ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉంటది. సో, ఈ ఓబీసీ సర్టిఫికేట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాల్సి ఉంటది. డేట్ ఆఫ్ ఇష్యూ ఇది కూడా మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో, పర్సనల్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్‌ఫుల్లీ అనే విధంగా వస్తది. సో, నేను ఇది కంప్లీట్‌గా మొబైల్‌లో సో, ఈ నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్‌లోకెళ్తది. సో, నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్. సో, ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్? ఈఎస్ఎం క్యాండిడేటా? యెస్ ఆర్ నో? ఆర్ యూ అన్ ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్? ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ అంటే 50,000 బిలో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ సంబంధించి. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్? యెస్ ఆర్ నో? అండ్ ఆర్ యూ అంటే మీరేదైనా వర్క్‌లో చేస్తున్నారా? అంటే మీరేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? అంటే పెట్టండి. లేదైతే నో అని పెట్టేసేయండి. కంప్లీట్ అప్రెంటిస్ అంటే ఏమైనా అప్రెంటిస్ చేశారా? పెట్టేసేయండి. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాల్సుంటది. ఎందుకు అంటే మనకు ₹400 ఉంటది గదా! అది రీఫండ్ అవుతది కాబట్టి. సో, అదర్ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇవ్వాల్సినవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10వ తరగతితో పాటు ఐటీ చేసిన క్యాండిడేట్స్ గాని, 10వ తరగతితో పాటు మీరు డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ గాని, సో, 10వ తరగతితో పాటు ఎవరైతే ఇంజినీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు గూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా? సో, ఇక డీటెయిల్స్‌తో పాటు యాడ్ చేసుకోవాలి. యాడ్ అంటే ఏంటంటే మీరు నెక్స్ట్ మీ కోర్స్ ఏంటి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మెట్రికులేషన్ అనుకోండి. ఇక్కడ ఏ స్టేట్‌లో చేశారు? ఓకేనా? డిస్ట్రిక్ట్ ఏంటి? ఏ డిస్ట్రిక్ట్‌లో చేశారు? ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సుంటది. సో, బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో, ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో, నెక్స్ట్ పేజ్‌లోకొస్తే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా 35 ఎంఎం ఇంటూ 45 ఎంఎం, 320 ఇంటూ 240 పిక్సెల్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. 30-70 కేబీ బిలో ఉండాలి. ఓకేనా? ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసినట్లయితే
మీ మొబైల్ ఫైల్స్‌లోకి వెళ్తుంది. అక్కడ నుంచి చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్. ఓకేనా? సిగ్నేచర్ కూడా అప్‌లోడ్ చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత అప్‌లోడ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తది. సో, ఇక్కడేంటంటే మీరు ఇవ్వాల్సింది సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ సీబీటీ ఓకేనా? అండ్ ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సైట్ అనేది చాలా అంటే చాలా స్లో ఉంది. నైట్‌లో చేయడానికైతే ట్రై చేయండి. సో, ఇక్కడ ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ వస్తుంది. ఓకేనా? సో, దాని తర్వాత మీరు అప్ అండ్ డౌన్ ఓకేనా? ప్రిఫరెన్స్ ఆర్డర్ ఓకేనా? సో, నేను సౌత్ సెంట్రల్ రైల్‌లో ఫస్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనకు ఇదొచ్చేసరికి సెకండ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఏదైతే ఉందో ఇది టిక్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? సో, ఎందుకంటే మన ఇష్టంతోనే మనం ఇస్తున్నాము అని అండ్ ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్‌ని సెలెక్ట్ చేసుకున్నాము అని ఇచ్చేసిన తర్వాత మీ ప్లేస్, సిగ్నేచర్ ఓకేనా? ఇక్కడ పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ప్రెజెంట్ అయితే సైట్స్‌లో ఉండి ఈ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకేనా? సో, ఈ పేజ్ ఓపెన్ అవ్వట్లేదు. సో, ఇక్కడ డిక్లరేషన్ అడ్రెస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సబ్మిట్ మీదకొస్తది. సో, ఇక్కడ సబ్మిట్ ఏదైతే వస్తుందో దాని మీద క్లిక్ చేయండి. సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ పేజ్ అనేది ప్రివ్యూలోకొస్తది. కంప్లీట్‌గా మీ అప్లికేషన్ అనేది. ఒక్కసారి చెక్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా పేజ్ వస్తది కదా! ఇక్కడ చెక్ చేసి ఓకేనా? ఒక్కసారి చెక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి పేమెంట్ పేజ్‌లోకెళ్తది. సో, అక్కడ పేమెంట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ నంబర్ సేవ్ అయిపోయి మీ అప్లికేషన్ పీడీఎఫ్ అనేది బయటకొచ్చేస్తది. సో, ఈ విధంగా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో గాని, నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో గాని కాంటాక్ట్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని మీరు మెసేజ్ చేయొచ్చు. అక్కడ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా ఏఎల్‌పీ కోర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.